పాలేరు నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాస్ లీడర్, మన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టించి రైతుల కోసం నా ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదు అని చెప్పి రాజీనామా పత్రాన్ని వాళ్ళ ముఖం మీద కొట్టినటువంటి మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మన ఖమ్మం ఎంపీ మళ్ళీ కాబోయే ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, జీవన్ కుమార్ గారు, మన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ పెద్దలు తాత మధు గారు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, వెంకటేశ్వర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ జిల్లా మండల పట్టణ నాయకులకు, వేదిక ముందున్నటువంటి పాలేరు నలుమూలల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, 13వ తేదీ లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ లోక్సభ ఎన్నికల తర్వాత 14వ తేదీ నుండి ఈ ఎమ్మెల్సీ ప్రచారం కొనసాగుతూ వస్తున్నది. 14వ తేదీ నుండి ఈరోజు 24వ తేదీ 11 రోజుల పాటు ఈ 3 ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈ 3 ఉమ్మడి జిల్లాలు 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో మన బీఆర్ఎస్ ప్రచారం కొనసాగింది. దాంట్లో నేను 30 సభల్లో నేను పాల్గొన్నాను. 4 సభల్లో నేను పాల్గొనలేకపోయినా మా నాయకులు పాల్గొన్నారు. ఈ అన్ని నియోజకవర్గాల సభల్లో ప్రముఖ నాయకులు, మాజీ మంత్రివర్యులు మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మొత్తం పార్టీ అంతా ఏకమై ఈరోజు ఈ ప్రచారాన్ని కొనసాగించింది. ఎక్కడికి పోయినా, లైబ్రరీకి పోయినా, కోచింగ్ సెంటర్కి పోయినా, గ్రౌండ్స్కు పోయినా, పార్కుకు పోయినా, ప్రభుత్వ కార్యాలయాలకు పోయినా, గ్రాడ్యుయేట్ సభలకు పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే మాట ప్రతి నోట, అది 4 సార్లు ఇక్కడ గులాబీ జెండాను ఎగురయించడం, 5వసారి కూడా తప్పకుండా గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పడం జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇది 34వ గ్రాడ్యుయేట్ సభ. దీంతో మన అన్ని నియోజకవర్గాల్లో మన సభలు పూర్తవుతా ఉన్నాయి. మిత్రులారా, చాలా విషయాలు పెద్దలు మన కాబోయే ఎంపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. నేను ఒక 2 విషయాలు చెప్పి నేను సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా ప్రత్యేకమైంది. ఇందులో కేవలం మీకు మాత్రమే ఎమ్మెల్సీలు ఎన్నుకునేటువంటి హక్కు, ఆ అర్హత కేవలం మీకు మాత్రమే ఉంది, మీకు మాత్రమే ఉంది. ప్రతిసారి కూడా ప్రతిభకే పట్టం కడతా ఉన్నారు, ప్రతిభకే పట్టం కడతా ఉన్నారు. మీరు గత పరంపర ఒక్కసారి పరిశీలించి, డాక్టర్ రాజేశ్వరరావు గారు లేదా కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ, లేదా మన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ విద్యావంతులు పోటీ పడ్డారు. ప్రతిభకే పట్టం కట్టిళ్ళు. మంచి విద్యావంతులను, మేధావులను చూసి మండలి పంపిళ్ళు. ఎందుకంటే పెద్దల సభలో సందర్భంగా గుర్తు చేస్తుంది. పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళనే
పంపరు కాక పంపరు. పెద్దల సభలో విషయ పరిజ్ఞానంతోనే విజ్ఞతతోనే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప పెద్దల సభలో వితండవాదం చేస్తూ వికారం బూట్లిస్తూ పెద్దల సభలో బూతులు మాట్లాడి దాన్ని బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళను పంపరు కాక పంపరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు. 6 గ్యారంటీలు ఇస్తే 420 హామీలు ఇస్తే ప్రజలు ఆశపడి 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి వారు ఓట్లు వేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఏ ప్రాతిపదికన వాళ్ళు ఓట్లు వేశారో ఆ ప్రాతిపదికన ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉందా అనేది నిజంగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నది. జాబ్ క్యాలెండర్ను ప్రకటించిందా? 2 లక్షల పోస్టులతో కూడుకున్న